సో అదేవిధంగా 10th వన్ చూద్దాం చూడండి. ఇఫ్ 2 పర్సన్స్ స్టాండింగ్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ 100 మీటర్స్. ఎయిదర్ సైడ్స్ అంటే 2 పక్కల ఇంకొకరు ఉన్నారంట. ఒక టవర్ ఉంది. 100 మీటర్స్ హైట్‌లో ఉంది. ఒక పక్క వచ్చేసేమో ఒకతను, ఇంకొక పక్క వచ్చేసేమో టవర్‌కి ఇంకో పక్క వచ్చేసేమో ఇంకొకతను నిల్చొని ఉన్నారంట. అబ్జర్వ్ చేస్తున్నారంట టవర్‌ని. అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఇట్ విత్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్ రెస్పెక్టివ్‌లీ. ఒకడొచ్చేసేమో 60 డిగ్రీస్ యాంగిల్స్‌తో పైకి చూస్తున్నాడంట. ఇంకోడొచ్చేసేమో 45 డిగ్రీస్ యాంగిల్స్‌తో అబ్జర్వ్ చేస్తున్నాడంట టవర్‌ని పైన. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పర్సన్స్. 2 పర్సన్స్ యొక్క డిస్టెన్స్ కనుక్కోమని. చాలా సింపుల్‌గా ఇచ్చాడు. చూడండి అది ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను ఇది టవర్ అనుకుంటున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది టవరు. ఈ టాప్ ఆఫ్ ద టవర్ టోటల్ మొత్తం ఎంత హైట్ ఇచ్చా అంటే 100 మీటర్స్ ఇచ్చేసాడు. ఒకతను వచ్చేసేమో ఇటు సైడ్ ఉన్నాడు. అతను వచ్చేసేమో 60 డిగ్రీస్ యాంగిల్‌తో చూస్తున్నాడు. ఇంకొక అతను వచ్చేసేమో 45 యాంగిల్‌తో టాప్ ఆఫ్ ఎలివేషన్‌తో చూస్తూ 2 అబ్జర్వ్ చేస్తున్నాడనమాట పైకి. సో, అప్పుడు నాకు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ చెప్పమంటున్నాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పర్సన్స్? ఎంత డిస్టెన్స్‌లో ఉన్నారు వాళ్ళు? ఇతను ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇద్దరు మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు మనకు తెలిసిందే. సో, ఇప్పుడు నేను ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ టాన్ థీటా అంటే టాన్ థీటా అంటే 60 తీసుకున్నప్పుడు టాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే 100 బై సో, అడ్జసెంట్ సైడ్ తెలీదు. సో, టాన్ 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్స్ టు 100 బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు నాకు అడ్జసెంట్ సైడ్ ఇటు సైడ్ తెచ్చుకుంటే 100 బై √3 అంతేనా? సో, 100 బై √3 అంటే 100 డివైడెడ్ బై 1.73. √3 వాల్యూ మనం గుర్తుపెట్టుకుంటే 1.73. దీన్ని డివైడ్ చేసినామంటే అరౌండ్ 57 పాయింట్ సంథింగ్ వస్తది. సో, నేను 57 పాయింట్ సంథింగ్ కాదు 58 అనుకుంటున్నా. సో, అరౌండ్ 58 అనుకోండి. సో, ఇప్పుడు నాకు ఇటు సైడ్ తెలిసిపోయింది 58 ఉందని. ఇప్పుడు ఇటు పక్క ఎంత ఉంది? టాన్ 45 దానికి వచ్చేయండి. టాన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 100 ఆపోజిట్ సైడ్ 100 బై అడ్జసెంట్ సైడ్ కనుక్కుంటున్నాం. సో, ఇప్పుడు ఈ టాన్ 45 అంటే 1. 100 బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు నేను అడ్జసెంట్ సైడ్‌ని ఇటు సైడ్ తెచ్చుకొని 1 అటు పక్క పంపిస్తే టోటల్ ఎంత డిస్టెన్స్ ఉందంటే 100 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నాడన్నమాట. సో, ఇప్పుడు నాకు ఈ పక్క అడ్జసెంట్ తెలిసిపోయింది. ఇటు పక్క అడ్జసెంట్ వాల్యూ కూడా తెలిసిపోయింది. అంటే ఇదే కదా అడ్జసెంట్ అంటే. ఇప్పుడు నేను ఇది సి అనుకుంటే బీసీ యొక్క అడ్జసెంట్ వచ్చేసేమో అరౌండ్ 57 పాయింట్ సంథింగ్ అంటే 58 అనుకుంటే ఇది వచ్చేసేమో 100. 100 ప్లస్ 58 ఎంత టోటల్ బీసీ వాల్యూ ఎంత అంటే 100 ప్లస్ 50 అంటే టోటల్ 158. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పర్సన్స్. సో ఈ విధంగా సింపుల్గా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకున్నాం. సో 10th అలా 11th వన్ చూద్దామండి.